హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ లేడీస్ కార్నర్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనం గ్వాలియర్ ఫోర్ట్ చూద్దామండి. ఈ గ్వాలియర్ కోట కొండను తవ్వేసి కోటగా మార్చారండి. అక్కడ కొండరాళ్లతోనే ఈ కోటను కట్టారు. మా ఇంటి దగ్గర నుంచి 10 minutes మాత్రమే దూరం. కింద డోర్ దగ్గర నుంచి మనకి కావాలంటే వెహికల్స్ దొరుకుతాయి. లేదు నడిచి వెళ్ళి మనము చూస్తాము అంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మేము నడుచుకుంటానే వెళ్ళాము. అదే దారి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాము. చాలా కష్టం అండి పైకి ఎక్కటం. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైతే ట్రై చేయొద్దు. మా బాబు చాలా కష్టపడుతున్నారు పైకి ఎక్కడానికి. ఈ కోటని లాస్ట్ సారిగా పరిపాలించింది మాధవరావు సిండియా గారండి. ఆయన ఈ మధ్య కాలంలోనే తన సొంత ఏరోప్లేన్ క్రాష్ వల్ల చనిపోయారని అందరికీ తెలిసిన విషయమే. ఆయన చనిపోకముందు ఈ కోటను ఖాళీ చేసేసి వాళ్ళు ఇక్కడ నుంచి వేరే దగ్గరలో ఉన్న జైవిలాస్ ప్యాలెస్కి వెళ్ళిపోయారంటండి. ఆ ప్యాలెస్ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా అందంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్యాలెస్ని చూడాల్సిందే. కానీ మాధవరావు సిండియా గారు చనిపోయిన తర్వాత ఆ ప్యాలెస్ కూడా ఖాళీ చేసేసి పక్కనున్న ఒక పెద్ద బిల్డింగ్లోకి, రాజులు అంటే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కదా వాళ్ళ బిల్డింగ్లు, అపార్ట్మెంట్స్, ప్యాలెస్ లాగా అందులోకి షిఫ్ట్ అయిపోయారంటండి. ఈ కోటలో పురాతనమైన సూర్య భగవాన్ టెంపుల్ కూడా ఉందండి. అదేవిధంగా గురుద్వారా కూడా ఉంది. అందరూ బాగా వెళ్తూ ఉంటారు గురుద్వారాకి. అది మేము రోజు డైలీ వాకింగ్ చేసే ట్రాక్ దగ్గర నుంచి ఆ గురుద్వారా పైన అంచు, అది ఏం చెప్తారు నాకు తెలియదు, అది పైన చివరి టాప్ కనిపిస్తుందండి. పిల్లలు చాలా యాంగ్జైటీగా తాజ్మహల్ టాప్ చూస్తున్నామని చెప్పేసి అప్పుడప్పుడు కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ అది గురుద్వారా. ఈ కోటల్లో చాలా గుప్త నిధులు వాళ్ళ రాజుల కాలంలో దాచి ఉంచారని చెప్తూ ఉంటారు. దానికోసం మాధవరావు సిండియా గారు ప్రయత్నించారు. కొంతవరకు వాళ్ళకి దొరికింది. దాన్ని టాటా కంపెనీలో ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేశారు అని కూడా మనము యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా మీకు న్యూసెస్ దొరుకుతాయి. కావాలంటే ఒకసారి వెరిఫికేషన్ చేసి చూడండి. ఒక రాజు ఎవరైతే పరిపాలిస్తారో అతనికి మాత్రమే ఆ గుప్త నిధుల రహస్యం తెలుస్తుందంటండి, ఎక్కడున్నాయి ఏంటియో. ఆ రాజు పరిపాలన అయిపోయి నెక్స్ట్ రాజు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ రహస్యాన్ని గురించి చెప్తారంట. అందుకోసమని ఎవరైనా త్వరగా చనిపోయినా, లేకుంటే చిన్న వయసులోనే యువరాజులు ఉన్నా వాళ్ళకి తెలిసికోకుండా పోయటం వల్ల ఆ రాజుకు కొంత అన్వేషణ కోసం, ఆ గుప్తలేసిన అన్వేషణ కోసం చాలా ప్రయత్నించారంటండి. ఆ ప్రయత్నంలో భాగంగా బెనారస్ నుంచి కొంతమంది రాళ్ళు కొట్టే వాళ్ళని తీసుకొచ్చారంట. అది కళ్ళకు గంతలు కట్టి వాళ్ళని ఎక్కడికి ఏ కోట తీసుకొస్తున్నామనో తెలియకోకుండా తీసుకొచ్చారంట. వాళ్ళ ద్వారా కొంతవరకు గుప్త నిధులు తెలిసినాయి అని చెప్పేసి అంటారు. మళ్ళీ అదే తిరిగి వాళ్ళకి కావాల్సిన అమౌంట్ ఇచ్చేసి, అంటే జీతం లాంటిది ఇచ్చి, అదే కళ్ళకు గంతలు కట్టి మళ్ళీ ట్రైన్లో వాళ్ళని సీక్రెట్గా కళ్ళకు గంతలు కట్టేసి బెనారస్ వరకు వదిలేశారని చెప్పేసి చెప్తూ ఉంటారు. నడుచుకుంటూ పైకి వెళ్తాం చాలా కష్టం అండి. చాలా ఓపిక ఉండాలి. మా పిల్లలైతే అలసిపోయి మధ్యదారిలో పడుకున్నారు కూడా. మీరు చూసారా, మధ్య మధ్యలో రంధ్రాలు కనిపిస్తున్నాయి గోడలకి. ఆ గోడల రంధ్రాల్లో నుంచి ఎవరైనా సైనికులు దండయాత్ర చేస్తే దీని మీదకి వీళ్ళ సైనికులు ముందుగానే ఆటలో నుంచి వెనకటి రోజుల్లో ఉన్న ఫిరాంగులు, తుపాకీలు ఉండే కదండి యుద్ధం చేసే గుళ్ళు, దాంట్లో పెట్టేసి పైనుంచే వీళ్ళు షూట్ చేసేవాళ్ళు అంటండి. ఈ కోటకి సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారండి. మ్యూజియం ఉంది పైన, అంటే చిన్న ఏదో స్టాల్ లాంటిది ఉంది. బుక్స్ కానీ ఏదైనా గిఫ్ట్స్ షాప్స్ టైప్లో చిన్న స్టాల్ ఉంది. వీళ్ళు ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళకి 1 month షిఫ్ట్లు ఉంటాయండి. ఒకరోజు కోట్లో ఉంటే ఇంకో రోజు తాన్సేన్ తంబ్ దగ్గర, అంటే తాన్సేన్ ఒక సమాధి దగ్గర ఉంటారు. ఇంకో రోజు జైవిలాస్ ప్యాలెస్, ఇలా చాలా ఇక్కడ ఉన్నాయి. అలాంటి ప్లేసెస్లో ఉంటారండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్. మనం మొత్తం ఎక్కేసినది లాస్ట్ చేరుకున్న ఎంట్రన్స్ గేట్.
ఈ కోటను మొత్తాన్ని కొండను కదండి తవ్వి కట్టింది. ఆ కొండ రాళ్ళనే వాళ్ళు ఇటుకలు రాగా పేస్ట్ చేసేసి కట్టేశారు. మరి ఆ రోజుల్లో సిమెంట్ అది లేదు, ఏం పెట్టి కట్టారో కానీ చాలా గట్టిగా కట్టారండి. రాజు కోటలు రాళ్ళ పాలు అన్నట్టు ఇప్పుడు ఆ కోటల్ని ఎవరు లేరండి. చరిత్ర మాత్రమే మెలుగుంది. మొత్తం రాళ్ళే రాళ్ళు. చూసారండి రాళ్ళ గోడ, కోట గోడ. ఇదండి మ్యూజియం ఎంట్రన్స్. ఆ తిన్నగా మెట్లకి వెళ్తే మ్యూజియం వస్తుంది. ఈ మ్యూజియంలో చాలా పురాతన వస్తువులు ఉన్నాయండి. ఫొటోస్ అయితే తీయలేదు కానీ మమ్మల్ని వీడియోస్ ఫొటోస్. బ్రెయిల్ లిపి నేను ఫస్ట్ టైం చూసింది ఇక్కడేనండి. బ్రెయిల్ లిపితో ఒక 2 ప్లేట్స్ లాంటివి పెట్టేసి ఉన్నాయి, దాని మీద బ్రెయిల్ లిపి రాసి ఉందండి. పురాతన వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ మ్యూజియం చాలా ఉపయోగపడుతుందండి. ఎదరు 2 సింహాల బొమ్మలు పెట్టారు. మా పిల్లలు ఎక్కి ఆడుకుంటున్నారు. కింద నుంచి పైకి ఎక్కేవాడికి అలసిపోయి అక్కడ కూర్చున్నారండి. ఇదేనండి ప్యాలెస్. ఈ ప్యాలెస్ ఎంట్రన్స్ కూడా 25 రూపీస్ ఏమో టికెట్ ఉంది. అక్కడ 1946 అనే డేట్తో ఉన్న 2 ఫిరంగులు ఉన్నాయండి, అటువైపు ఇటువైపు. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ప్యాలెస్ లోపలికి వెళ్దామండి. నాదొక చిన్న సజెషన్, ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ప్యాలెస్లోకి వెళ్ళొద్దండి. ఇది 3 స్టేర్స్ ఉన్నాయండి. భూమి లోపలికి బిల్డింగ్ ఉంది, 3 స్టేర్స్ బిల్డింగు. స్టార్టింగ్ అంతా బాగానే ఉంటుంది, కానీ కొంచెం లోపలికి వెళ్ళంగానే బ్యాడ్ స్మెల్ స్టార్ట్ అవుతుంది. గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయండి. ఇది వచ్చేసేసి ఎవరైతే ఖైదీలు ఉంటారు కదా, ఆ ఖైదీలంట ఆ చుట్టూ గోడ లోపల ఉన్న దాంట్లో బంధించేవాళ్ళంట. వాళ్ళు ఆ కిటికీలో నుంచి ఆ చిన్న 3 కార్నర్లో నుంచి మాత్రమే చూడగలిగేవాళ్ళు.
ఎంతమందిని బంధించేవాళ్ళో తెలియదు. వాటిలో ఒకళ్ళిద్దరు మాత్రమే చూడగలిగేవారు. అది కూర్చుంటేనే కనిపిస్తుంది, నుంచుంటే కనిపించదండి. బయటికి రావడానికి వాళ్ళకి డోరు మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది. ఇప్పుడంటే మనకి చూడటానికి, వెళ్ళటానికి, చూడటానికి మాత్రమే పర్మిషన్ ఉంది. ఒకప్పుడు లేదంటండి. ఈ కోటల్లో ఖైదీలకి భయంకరంగా శిక్షలు కూడా ఉండేవంటండి. ఇదండి ఫస్ట్ ఫ్లోరు. ఆ దిగుతున్నప్పుడే మేము ఎందుకు వచ్చామా అనిపించింది. మెట్లు ఎంత చిన్నగా ఉంటాయంటే ఒక మనిషి మాత్రమే దిగటాడు, ఇంకో మనిషి ఇంకా ఆపోజిట్ డైరెక్షన్లో రావాలంటే రాలేరు. మొత్తం స్టెప్స్ దగ్గర అంతా గబ్బిలాలు ఉంటాయండి అలా ఆడుతా. ఆ చిన్న మెట్లోంచి దిగుతూ దిగుతూ కిందకి వెళ్ళాలి. మొత్తం చీకటి ఉండిద్ది. మనం ఎట్లా వెళ్తున్నామో అసలు ఎట్లా దారి ఉంది, డోర్ ఉందా అని కూడా తెలీదు. కొన్ని మెట్లు అయితే కూర్చుని దిగి వెళ్ళాలి, చిన్న స్వరంగం లాగా. చూడాల్సిన ప్లేసు, బట్ హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వెళ్ళొద్దు. మాకే వామిటింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు వేరే ప్లేస్ చూపిస్తానండి. దీనికి కూడా టికెట్ ఛార్జ్ చేస్తారు. చూడటానికి బాగుంటుంది కానీ విత్ ఫ్యామిలీ మాత్రమే వెళ్ళండి. సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి అని విన్నాను నేను ఇక్కడ ఈ ప్లేస్లో. కొనలండి, ఒకప్పుడు రాజులు కొనలు. మొత్తం నీళ్ళంతా గ్రీన్గా ఉన్నాయి. అయినా ఎవరో పిల్లలు వచ్చేసి దాంట్లోనే స్విమ్మింగ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళే ప్లేసు, రోడ్ అయితే నీట్గా ఉందండి. మొత్తం కోట చుట్టూతో పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది. ఈ కొలం దగ్గర ఏదో గుడి లాంటిది కూడా ఉందండి. కోట అంటే ఏదో ఒక పెద్దది ఉండి కాదు. అక్కడ ఎన్ని బిల్డింగ్స్ అంటే రకరకాల బిల్డింగ్స్, అన్ని స్టైర్స్ 3 స్టైర్స్ 4 స్టైర్స్, కొన్ని మండపాలలాగా ఇంత బాగా కట్టి వదిలేశారు. మరి ఇదంతా ఎవరు ఉండేవాళ్ళు ఏమో. మేము కూడా ఒక బిల్డింగ్ పైకి ఎక్కామండి. అక్కడి నుంచి గ్వాలియర్ సిటీ వ్యూ. ఇక్కడ కూర్చొని ఫ్రెష్ ఎయిర్ అండి, చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. అంత పెద్ద కోట పైన కూర్చొని సిటీ మొత్తాన్ని చూస్తూ. కరోనా తగ్గిన తర్వాత మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి పైకి ఎక్కి. ఇక్కడ కూర్చుని మేము బాగా ఆడుకున్నాము. మీరు గోడ పెట్టగోడ మీద అమ్మాయా చెమ్మచెక్కలు ఆడతా. మీకు ఎక్కడ దొరకలేదు కింద ఖాళీ అమ్మ కొడుకులకి. ఎరా ఇంట్లో దొరకదండి చెమ్మచెక్కలు ఆడడానికి. గోళ్ళ కిల్లా మీద ఆడుకుంటున్నారు ఇద్దరు.
గ్వాలియర్ ఫోర్ట్లో ఇది ముఖ్యమైన ప్లేస్ అండి. ఈ కనిపిస్తున్న దాని దగ్గర ఎక్కువ మంది ఫొటోస్ తీస్తూ ఉంటారు. కపుల్స్ ఎక్కువ మంది ఇక్కడే ఫొటోస్ దిగుతూ ఉంటారు. చాలా మూవీస్లో కూడా ఈ ప్లేసెస్ ఉంది. నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు ఫొటోస్ దిగి నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి. విత్ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయండి. కానీ కరోనా తగ్గిన తర్వాత మీరు టూర్ ప్లాన్ చేసుకోండి. ఈ ఫోర్ట్ దగ్గర నుంచి మనం చూస్తే పైన టాప్లో కూర్చొని చూస్తే మనకి రైల్వే స్టేషన్ చక్కగా కనిపిస్తుందండి. మేము కూర్చుని విజయవాడ వైపు ట్రైన్స్ ఏం వెళ్తుందా, ఎట్లా వెళ్తుందా అని చూస్తూ ఉన్నాము. 1/2 అవర్ కనిపిస్తుంది. మీరు కూడా చూడండి వచ్చినప్పుడు. పిల్లలతో వస్తున్నప్పుడు మాత్రం ఏదైనా తినడానికి ఫుడ్ ప్యాకింగ్ చేసుకుని రండి. తిని బయలుదేరండి. నడవలేని వాళ్ళకి వెహికల్ దొరుకుతుంది, పై వరకు తీసుకొస్తారు. పైన మొత్తం తిరిగేసి మళ్ళీ మీ వెహికల్లో వెళ్ళిపోవచ్చు. కమ్ ఇదేనండి గ్వాలియర్ కోట. నాతో పాటు ఓపిక మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్ నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కామెంట్ చేయండి. గ్వాలియర్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఫోర్ట్ చూడండి.